ఈ అభిజిత్ దుప్కే తర్వాత బాగా పాపులర్ అయినటువంటి సౌరవ్ దాస్ జాతకం ఒక్కొక్కటి బయటపడుతోంది. వాస్తవంగా అతను నార్వేలో జరిగిన ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాడు. మొన్న నార్వే జర్నలిస్ట్ ఒక అమ్మాయి ప్రశ్నలేసింది చూడండి. ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఇది ఏపించింది ఇతనే. వాస్తవంగా డీప్ స్టేట్‌కి సంబంధించినటువంటి సంస్థ నుంచి మంత్లీ ఫండింగ్ పొందేటటువంటి వ్యక్తి ఇతను. రేపు ఎఫ్‌సిఆర్‌ఏ చట్టంకి ముందు ఈ కథ అంతా నడిచింది. ఇప్పుడు అభిజిత్ మిత్రా, సౌరవ్ దాస్ కథంతా బయటకు తీసుకొచ్చింది. అతను అసలు భారతీయ సిటిజన్ ఏ రాష్ట్రం నుంచి ఉన్నాడు అన్నది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి బయలాజికల్ ఫాదర్ ఏమో వాళ్ళ ఫాదర్ నేపాలి, అతను ఇండియన్ కాదు. నెంబర్ 2. రెండోది గ్రేటర్ కైలాష్లో ఇతను ఉంటున్నాడు. 9,000 చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది ఇతనికి. 9 నుంచి 10 లక్షల నెలకి అద్దె సంపాదిస్తున్నాడు. ఎలా సాధ్యమవుతుందో, అతనికి లావిష్ లైఫ్ స్టైల్, ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అతను వాస్తవంగా CLAT 3 సార్లు ఫెయిల్ అయినాడు. కానీ ఇతనికి రత్నా సింగ్, ఎవరైతే CJP స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి ఆప్ మంత్రులు, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ ఇతని ఇంటికి ఎందుకు వెళ్తుంటారు, వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నది కాదా ఇదంతా అన్నటువంటిది అభిజిత్ మిత్రా రైట్ చేసిన కొత్త పాయింట్.